హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్ రైల్వేస్ నుంచి మనకు మరొక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో అప్డేట్స్ చూసే ముందు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. రైల్వే భద్రతా దళం ఆర్పీఎఫ్ లో 8619 మంది కానిస్టేబుళ్లు 1120 ఎస్ఐల నియామకం కోసం రైల్వే శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. కానిస్టేబుల్లో 4403, ఎస్ఐలో 300 పోస్టులను మహిళలకు కేటాయించింది. సో ఎక్కువగా మనకు మహిళలకు అయితే కేటాయించారు. కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను జూన్ 1 నుంచి ప్రారంభం చేయనుండగా దరఖాస్తు చివరి తేదీ మాత్రం జూలై 2 అయితే ఇవ్వడం అయితే జరిగింది. తగిన శారీరక ప్రమాణాలు ఉన్న అభ్యర్థులు 10వ తరగతి విద్యార్హతతో రైల్వే కానిస్టేబుల్ ఉద్యోగాన్ని, డిగ్రీ ఉత్తీర్ణతో ఎస్ఐ ఉద్యోగంలో ప్రవేశించే అవకాశాన్ని ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. కానిస్టేబుల్ పోస్టులకు 21,700 రూపాయలు, ఎస్ఐ పోస్టులకు 35,400 రూపాయలు అనేది మనకు జీతంగా లభించడం జరుగుతుంది. కానిస్టేబుల్ కొలువులకు 1/7/2018 నాటికి 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్ఐ పోస్టులకు 20 నుంచి 25 ఏళ్ల లోపు ఉన్నవారు కూడా పోటీ పడవచ్చు అనమాట. పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు రైల్వే శాఖ యొక్క అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ దరఖాస్తు అయితే పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది. దరఖాస్తు చేసే సమయంలో ఏ జోన్ కు దరఖాస్తు చేయాలనుకున్నారో పోస్ట్ ప్రిఫరెన్స్ లో వివరాలు అయితే నమోదు చేయాల్సి అయితే ఉంటుంది. తమకు నచ్చిన ఏ జోన్ కైనా సరే అభ్యర్థులు అయితే దరఖాస్తు చేయవచ్చు. రాత పరీక్షలో 120 ప్రశ్నలు అయితే ఉంటాయి. ఇందులో మనకు 3 విభాగాలు ఉండడం అయితే జరుగుతుంది. 90 నిమిషాల్లో అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ కి 50 మార్కులు, అర్థమెటిక్ కి 35 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ కి 35 మార్కులు చొప్పున మనకు కేటాయించడం జరిగింది. సరైన సమాధానానికి 1 మార్కు, తప్పు సమాధానానికి 1/3 కింద మనకు రుణాత్మక మార్కులు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ప్రశ్న పత్రం అనేది ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఇతర రాష్ట్ర భాషల్లో కూడా ఉంటుంది. పరీక్ష సమయంలో అభ్యర్థులు ఏదైనా ఒక భాషను అయితే ఎంచుకోవాలి. వారికి ఆ యొక్క ప్రశ్నలన్నీ కూడా ఆ యొక్క భాషలోనే ఇవ్వడం అయితే జరుగుతుంది. దరఖాస్తు ఫీజు విషయానికి వెళ్ళినట్లయితే 500 రూపీస్ అనేది కేటాయించడం అయితే జరిగింది. అయితే ఫ్రెండ్స్ మనకు ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్, మైనార్టీలకు మాత్రం 250 రూపాయలుగా నిర్ణయించారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఈ యొక్క రైల్వే జాబ్స్ గురించి అప్డేట్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో మరికొన్ని అప్డేట్స్ కనుక హాల్ టికెట్స్ విషయంపై మనకు వచ్చినప్పుడు కానీ అప్పుడు మీకు ఖచ్చితంగా అందించడం అయితే జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.